హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఫర్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని టాప్ యూనివర్సిటీస్ వాటి కట్ ఆఫ్స్ ఎంసెట్లో ఉన్నాయి కదా. ఎంసెట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ అవుతుంది కదా. 2024 అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసిన కట్ ఆఫ్స్ ఇస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని ఈసారి మీకు వస్తుందా రాదా, పర్టికులర్ యూనివర్సిటీలో పర్టికులర్ బ్రాంచ్ వస్తుందా రాదా అని తెలుసుకొని మీరు కౌన్సిలింగ్ వేస్ట్ కాకుండా కరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో చేస్తాను. సో ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని చెప్తున్నాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 50% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కొన్ని వీడియోలు అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో ఇన్స్టాలో కూడా నాకు ఒక ప్రొఫైల్ ఉంది. సో దాంట్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమన్నా కొన్ని డౌట్స్ ఉన్నాయంటే, ఇంపార్టెంట్ డౌట్స్ డిఎం కూడా చేయొచ్చు. కమెంట్ సెక్షన్లో అయినా మెన్షన్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇంపార్టెంట్ డౌట్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు డిఎం చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియోలోకి వచ్చేస్తే బేసిక్గా ఇప్పుడు టాప్ యూనివర్సిటీస్ అన్ని కొన్ని ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో బీటెక్కి, ఇంజనీరింగ్కి టాప్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. ఆ టాప్ యూనివర్సిటీస్ ఏంటో ఒక లిస్ట్లా చెప్పేస్తాను. ఆర్డర్ ప్రకారం అయితే నేను చెప్పట్లేదు. సో ఈ లిస్ట్లోకి వచ్చేటప్పటికి జేఎన్టీయు, ఆదిత్య యూనివర్సిటీ, ఆర్వీఆర్ఎన్జేసి, విజ్ఞాన్, వివిఐటి అంటే వసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జిఎంఆర్, ఏఎన్ఐటిఎస్, ఏయు, జీవీపీసీఈ అంటే గాయత్రి విద్యా పరిషత్, రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఆర్కేఆర్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం, ఎస్వి యూనివర్సిటీ, ఎస్ఆర్ఎంఏపి, విఐటిఏపి, కేఎల్ యూనివర్సిటీ ఉన్నాయి. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ కొన్ని టాప్ యూనివర్సిటీస్ వరకు తీసుకుంటే ఈ వీడియోలో కట్ ఆఫ్స్ అయితే దీని గురించి డిస్కస్ చేద్దాము. మిగిలిన కట్ ఆఫ్స్ ఏమన్నా ఉన్నాయంటే, అంటే ఇప్పుడు నేను జనరల్ కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్ అయితే చెప్తాను. మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు లేదంటే వేరే ఏమైనా కాలేజెస్ ఉంటే లాస్ట్ ఇయర్ లిస్ట్లో ఉన్న కాలేజెస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆదిత్య యూనివర్సిటీకి నేను జనరల్గా ఓసీ కట్ ఆఫ్ చెప్పేస్తాను. మీకు ఇంకా ఏమన్నా ఉంటే అంటే పర్టికులర్ కేటగిరీ కానీ ఆ పర్టికులర్ బ్రాంచ్ కానీ ఉంటే మీరు పీడిఎఫ్లో ఒకసారి చూడొచ్చు. నేను సిఎస్సి ఓసీ వరకు చెప్తానమాట. సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు ఓసీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ అని. ఆదిత్య ఏమో 18,788, ఆర్వీఆర్జేసి 9,847, విజ్ఞాన్ వైజాగ్లో ఉంది కదా, ఆ విజ్ఞాన్ 15,152, వివిఐటి 16,317, 16,317, జిఎంఆర్ 11,908, ఏఎన్ఐటిఎస్ 7,658, గాయత్రి విద్యా పరిషత్ 3,838, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ 32,276, ఎస్ఆర్కేఆర్ 7,822, విష్ణు కాలేజ్ భీమవరం 6,114, ఎస్వి యూనివర్సిటీ 6,300, ఎస్ఆర్ఎంఏపి ఏయు రీజియన్ వాళ్ళకైతే 3,822, ఎస్వియు రీజియన్ వాళ్ళకైతే 7,232, విఐటిఏపి వాళ్ళకి ఏయు రీజియన్ అయితే 3,418, ఎస్వియు రీజియన్ అయితే 6,750, ఆంధ్ర యూనివర్సిటీ 2,524. నెక్స్ట్ ఇంకా విఐటిఏపి గురించి ఒక 2 బ్రాంచీలు ఎక్సెస్ చెప్తాను. విఐటిఏపి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వాళ్ళకి, దాంట్లో సిఎస్సి తీసుకున్న వాళ్ళకి 5,604, సాఫ్ట్వేర్ తీసుకున్న వాళ్ళకి 10,647. సో ఇవి అన్నమాట కట్ ఆఫ్స్. ఈ కట్ ఆఫ్స్ ఇంకా ఏమన్నా మీకు పర్టికులర్ కేటగిరీలో కావాలంటే కమెంట్ సెక్షన్లో అన్నా బెటర్ని నేనన్నా రిప్లై ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఇవ్వబోయే డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఒకసారి మీరు సెర్చ్ చేసుకోవడం కానీ లేదంటే చూసుకోవడం కానీ చేస్తే మీకు దొరుకుతుంది. సో దట్స్ ఫర్ ద వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా వచ్చి డిఎం చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో, స్టే ట్యూన్డ్.